కోమలి కేసులో మాత్రము పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి నిన్న కూడా సీఐ వెంకన్న గారు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇటు అఖిల్‌ని విచారిస్తున్నాము అని చెప్పారు. కానీ ఆ అఖిల్‌ని విచారించారు. ఎలాంటి విషయాలు పోలీసులకి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. మరి మనతో పాటు సీఐ వెంకన్న ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, అఖిల్‌ని ఎన్ని గంటల పాటు విచారించారు? నిన్న మధ్యాహ్నం తర్వాత పిలిపించడం జరిగింది. తర్వాత ఒక అరౌండ్ 2-3 గంటల వరకు విచారించడం జరిగింది. అతను కొన్ని విషయాలు చెప్పాడు. అదే వాళ్ళ ఫ్రెండ్షిప్ అండ్ వాళ్ళ రిలేషన్ ఎలా ఉందనేది చెప్పాడు. వాటి మీదనే అవి ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం లోతుగా విచారిస్తున్నాం అన్నమాట. అంటే తను చెప్పడం జరిగింది సార్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోలేదు ఎప్పుడు అని కూడా చెప్పడం జరిగింది అని అన్నారు. కానీ అయినప్పటికీ కూడా అమ్మాయితో మెసేజ్‌ల పరంగా గానీ, ఫోన్ కాల్స్ పరంగా కానీ మాట్లాడారు కదా! ఆ విషయంలో ఏమైనా సింపుల్ వాళ్ళు ఒక ప్రపోజ్ లవ్ అండ్ మ్యారేజ్ విషయంలో తప్ప రిమైనింగ్ విషయంలో వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా కలుసుకుంటుంటారు, మాట్లాడుకుంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ ఎక్సెప్ట్ ఈ మ్యారేజ్. అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది, బట్ నాకు ఇష్టం లేదని చెప్పి గత కొంతకాలంగా చెప్తున్నాడు. ఆ విషయం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు. అమ్మాయి వాళ్ళ మదర్ కూడా ఇద్దరికి వార్నింగ్ ఇచ్చింది, ఇంకోసారి మీరు మాట్లాడుకోకండి, అంత ఇష్టం లేనప్పుడు ఎందుకని చెప్పి ఇద్దరు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దూరంగా ఉండని చెప్పడం జరిగింది. కానీ ఆ విషయం పక్కన పెట్టేసి వీళ్ళిద్దరు కంటిన్యూగా మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం తనకు కూడా తెలియదు పాపం, ఆ అమ్మాయి వాళ్ళ మదర్కి తెలియదు. ఆ అమ్మాయి మదర్ కూడా చెప్పింది క్లియర్, ఒకవేళ మా అమ్మాయి నేను ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది వాడికి. బట్ వీళ్ళిద్దరు ఫ్రెండ్ సర్కిల్లో క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు అంతే. బట్ ఇలా జరుగుతుందని చెప్పి అతను కూడా ఊహించలేదు. అమ్మాయి వాళ్ళ మదర్ కూడా, తను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మదర్కి తెలియదు వీళ్ళు మాట్లాడుకుంటున్నాను. అంటే ఇంకా అఖిల్‌ని ఇంకా విచారించే అవకాశం ఉందా సార్? లేకపోతే ఇంతటితో తనది క్లోజ్ అయ్యా? అతనికి నిన్న నోటీస్ ఇచ్చి పంపాము. విచారణలో భాగంగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పడం కూడా జరిగింది. మాకు ఏమైనా క్లూస్ వస్తే డెఫినెట్గా మళ్ళీ పిలుస్తాము. వాటి మీద కూడా అతను క్రాస్ చెక్ చేసి విచారించడం జరుగుతుంది. ఓకే. వాళ్ళ అక్క కూడా సార్, వాళ్ళ అక్క మరి ఇక్కడే ఉంటుంది కాబట్టి, వాళ్ళ అక్క దగ్గరే ఉన్నాడు కాబట్టి, వాళ్ళ అక్కకి ఏమైనా తెలిసే అవకాశం ఉందంటారా? వాళ్ళ అక్కని ఏమైనా విచారించే అవకాశం ఉందా? అవసరం అనుకుంటే తప్పకుండా విచారిస్తాము. ఇప్పటివరకు అయితే అవసరం అనిపించలేదు. ఏమైనా తనకు సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా వస్తే డెఫినెట్గా తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తాం. ఇప్పుడు ఫర్దర్‌గా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్ ఈ కేసుకి సంబంధించి? చూద్దాం. యాజ్ పర్ లీగల్ ప్రొసీజర్ ఏముందో ప్రొసీజర్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఏమైనా డౌట్ఫుల్ ఇష్యూస్ ఏమైనా బయటకు వస్తే దాన్ని కూడా ఎలా క్లారిఫై చేయాలో చేసుకుంటాం. ఓకే. చూసాం కదా మరి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా అఖిల్‌ని విచారించడం జరిగింది. తనకు నోటీసులు కూడా ఇచ్చి పంపించడం జరిగింది. కానీ ఈ కేసుకి సంబంధించి మరి అక్కను కూడా అవసరమైతే విచారించే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ తన మీద కూడా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా తనను కూడా విచారిస్తాము. ఎందుకంటే ఇంతకుముందు కూడా అఖిల్‌కి కోమలి మదర్ కూడా చెప్పడం జరిగింది. మా అమ్మాయి ఇబ్బంది పెడితే నువ్వు కేసు పెట్టొచ్చని కూడా చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా మరి కోమలి తల్లికి తెలీదు అని పోలీసులు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ కోమలి తమ్ముడు కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, అందరికీ కూడా ఇటు కోమలి వాళ్ళ మదర్‌కి ఇక్కడ అఖిల్ వాళ్ళ మదర్‌కి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఆ కోణంలో కూడా మరి విచారించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతము. ఇంకా ఫర్దర్‌గా ఎలాంటి విచారణ కొనసాగించబోతున్నారు అనే దాని మీద ఆసక్తికరంగా కూడా మారింది. ఎందుకంటే ఇటు కోమలి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా విచారించే అవకాశం అయితే ఉంది అని తెలుస్తోంది. కెమెరామెన్ మధుతో నిర్మల, ఆర్టీవీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.